ఒకప్పుడు ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి, గుదిబండ ఇలాంటి మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయా? ముఖ్యంగా కట్న కానుకల విషయంలో. గుదిబండ అటువంటి మాటల్లో చాలా మార్పులు వచ్చినాయమ్మా. అసలు ఇవాళ అటువంటి మాటలు పలకటానికి కూడా మనకు అర్హత లేదు. ఇవాళ మగపిల్లోడు గుదిబండ. ప్రతి ఫ్యామిలీలో ప్యాకేజ్ ఎక్కువ లేని మగపిల్లోడో, ప్రాపర్టీ ఎక్కువ లేని మగపిల్లోడో వాళ్ళ పేరెంట్స్ గుదిబండే. ఆడపిల్ల అలా కాదమ్మా. ఇవాళ ఆడపిల్లలు అంటే నేను కొన్ని పదాలు చెప్పకూడదు, చదువుకొని మినిమం డిగ్రీనో, బీటెక్కో, ఎంబీఏనో ఈ ఎక్కువ చదువుతున్నారమ్మా. చదువుకొని హైదరాబాద్లో ఎక్కువ, హైదరాబాద్ 80% హైదరాబాదే, మిగతా చుట్టుపక్కల ఎక్కడన్నా విజయవాడ, వరంగల్, వైజాగ్, తిరుపతి అలా ఉంటారు, కరీంనగర్ అలా ఉంటారు. ఒక 20,000 30,000 సంపాదించే ప్రతి ఆడపిల్ల ఉన్న పిల్లేగా, ఆ పిల్ల లేని పిల్ల కాదు. చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ ఎవరన్నా లేనమ్మాయి ఉంటే చేసుకుంటామండి అంటారు. ఇవాళ లేనమ్మాయిలు ఎవ్వరూ లేరమ్మా. ఏ పాప అయితే నీకు 30,000 40,000 50,000 పైన సంపాదిస్తుందో మినిమం, ఇక మ్యాక్సిమం వదిలే అమ్మా, నేను మినిమం చూస్తున్నా, ఆ పిల్లలు కూడా ఉన్న పిల్లలే, లేని పిల్లలు కాదు. వాళ్ళకు కూడా ఈ పాపకు 30,000 అంటే ఇంచుమించు 3,60,000 4 లక్షల ప్యాకేజీ ఉన్నా కూడా ఆ పాపకు కూడా 15 లక్షల ప్యాకేజ్ అబ్బాయే కావాలి. ఈ పాప 50,000 కట్నం ఇచ్చినా, లేకపోతే 50 లక్షలు కట్నం ఇచ్చినా, 50,000 కట్నం ఇచ్చే లెక్క అయితే ఆ పాపకి సుమారు 1 కోటి ఆస్తున్నోడు కావాలి.